అందరికీ నమస్కారం అండి. శ్రీ రమణాశ్రమ లేఖలు, అది ఇప్పటిదాకా మనం 115 లేఖలు చదివాము. ఇప్పుడు 116వ లేఖ. ఇది సూరినాగమ్మ గారు మే 17వ తారీఖున 1947న వారి అన్నగారికి వ్రాసిన లేఖ. ప్రారబ్ధం. ఈ ఉదయం 9 గంటలకి ఒక భక్తుడు భగవాన్ని ఉద్దేశించి, స్వామి, నిన్న జ్ఞాని ప్రారబ్ధానుసారం చేయవలసిన పనులుంటే చేస్తాడని తాము సెలవిచ్చారే, అసలు జ్ఞానులకు ప్రారబ్ధం లేదంటారు కదా అన్నాడు. భగవాన్ సావధానులై, ప్రారబ్ధం లేనిది దేహం ఎలా వచ్చింది, పనులు ఎలా చేస్తారు, జ్ఞానుల చర్యలకే ప్రారబ్ధం అంటారు. బ్రహ్మ మొదలు సదాశివాది దేవతలకు కూడా ప్రారబ్ధం ఉన్నట్లు చెప్పి ఉంది. రామకృష్ణాది అవతారాలు అంతే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు ఎప్పటికప్పుడు సాధువుల పుణ్యం దుష్టుల పాపం చేరి ప్రారబ్ధంగా పరిణమించగా ధర్మ సంస్థాపనార్థం ఈశ్వరుడు రూపం ధరిస్తాడు. దాన్నే పరేచ్ఛా ప్రారబ్ధం అంటారు. శరీరమే ప్రారబ్ధం. ఏ నిమిత్తంగా ఆ శరీరం వచ్చిందో ఆ పని దానంతట అదే జరుగుతుంది అన్నారు. గీతలో కర్మయోగమే ప్రాధాన్యంగా చెప్పారే అన్నారు నిన్నటివారు. ఓహో, అలాగా, కర్మయోగం ఒకటేనా వారు చెప్పింది, మిగతావన్నీనో? అవన్నీ తెలుసుకుంటే కర్మయోగంలోని మర్మం తెలుస్తుంది. అది విచారించరు. అహం క్రతురహం యజ్ఞ స్వదాహ మహమౌషధం మంత్రోహమహమే వ్యాజ్య మహమగ్నిరహం హుతం అన్న గీతాకారుడు దీనికి ముందే నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీన మసక్తం తేషు కర్మసు అన్నాడు. అదేగాక ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేహతే అని. సమదుఃఖ సుఖస్వస్థ సమలోష్టాస్మ్యకాంచన తుల్యప్రియోధీరస్తుల్యనిందాత్మ సంస్థుతి అని. మానవమానయోస్తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతస్స ఉచ్యతే అని కూడా చెప్పి ఉన్నాడు. పై విధంగా ఉన్న మహాపురుషులు బాహ్యానికి ఏ విధంగా ఉన్నా సదా కర్మసిద్ధులే. శిష్య భక్త ఉదాసీన పాపాత్మాది 4 తరగతుల వారు వారి అనుగ్రహ రక్షితులే. శిష్యులు గురుభావంతో సేవించి తత్వమెరిగి తరిస్తారు. భక్తులు భగవత్స్వరూపునిగా భజించి పావనులవుతారు. ఉదాసీనులు వినగా వినగా ఉద్రేకం కలిగి భక్తులవుతారు. దుష్టులు అటూ ఇటూ వచ్చి పోయేవారి మాటల వల్ల వీరి కథాకలాపాలు చెవిసోకి పాప విముక్తులవుతారు. ఈ 4 తరగతుల వారు కూడా జ్ఞానుల అనుగ్రహ రక్షితులే అన్నారు భగవాన్. దుష్టులు పాప విముక్తులవుతారని సెలవిచ్చారే, ఇతరులు అనుకుంటే వినడం వలన, లేదా వాళ్లే మాట్లాడుకుంటున్నా అన్నారు ఒకరు. ఇతరులు అనుకుంటుంటే వినడం వల్లనే. వాళ్ళు అసలు పాపులు కదా, సజ్జనుల మాట ఎలా చెప్పుకుంటారు అన్నారు భగవాన్. పాపులకు విమోచన కలుగుతుందన్నారే, శరీర బాధల నుంచా మనస్సుకా అన్నారు నిన్నటివారు. మనస్సుకేనండి. మనస్సు సరిగా ఉంటేనే అన్ని సుఖాలును, మనసు సరిగా లేకుంటే ఏదెలాగున్నా శాంతి లేదు. వారి వారి అర్హతను అనుసరించి క్రమంగా మనస్సు పరిపక్వ స్థితికి వస్తుందన్నమాట. నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడు భక్తుడవుతాడు, భక్తుడు జిజ్ఞాసు అవుతాడు, జిజ్ఞాసు జ్ఞాని అవుతాడు. ఈ రక్షణ మనస్సుకే చెప్పాలి కానీ శరీరానికి చెప్పి లాభమే ఉంది. తన మనస్సు సుఖంగా ఉంటే శరీరమే కాక లోకమంతా సుఖమయంగానే ఉంటుంది. అందువల్ల ముందు తాను సుఖంగా ఉండే మార్గం చూసుకోవాలి. తానెవరో విచారించి తెలుసుకుంటే కానీ అది తెలియదు. అది విచారించక లోకాన్ని మరమ్మతు చేయాలనడం ఉందే. లోకంలో ఎన్నో రాళ్ళు ముళ్ళు ఉంటాయి. తోలుతో కుట్టిన చెప్పులు కాళ్లకు తొడుక్కుంటే తీరే పనికి భూమంతా తోలుతో కప్పాలి అన్నట్టుగా ఉంది. ఎండకు నెత్తిన గొడుగు పట్టుకుంటే పోయేదానికి ఆకాశమంతా చాందిని కట్టాలని యత్నిస్తే సాధ్యపడుతుందా? తాను తన స్థితిని ఎరిగి ఉన్నట్లుంటే జరిగేది జరుగుతుంది, జరగనిది జరగదు. ఉన్న శక్తి ఒకటే. మనం దానికి భిన్నంగా ఉన్నామనుకుంటేనే అన్ని చిక్కులును అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. మరో లేఖ 117. సింహస్వప్నం. ఇది 18 మే 1947న సూరినాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. ఈ మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ ప్రారంభించారు ప్రశ్న పరంపరలు. బ్రహ్మము సచ్చిదానంద స్వరూపం అంటారు కదా, భావం ఏమిటి అన్నారొకరు. అవును అంటారు.
అసలున్నది సత్తు ఒకటే, దానినే బ్రహ్మం అంటారు. ఆ సత్తు యొక్క ప్రకాశమే చిత్తు, స్వభావమే ఆనందం. ఈ రెండూ సత్తు కన్నా భిన్నం కాదు. మూడింటిని కలిపి సచ్చిదానందం అంటారు. జీవగుణాలు అంతే. సత్వము, ఘోరము, జడము. ఘోరం అంటే రజోగుణం, జడమంటే తమోగుణం. ఈ రెండు సత్వానికి అంగాలన్నమాట. ఆ రెండు తోసివేస్తే ఉండేది సత్వం ఒకటే. అది సత్యమైనది, నిత్యమైనది, స్వచ్ఛమైనదిను. దాన్నే ఆత్మాను, బ్రహ్మమను, శక్తి అను, ఏదన్నాను. అదే నీవని తెలుసుకుంటే అంతా ప్రకాశమే, అంతా ఆనందమే అన్నారు భగవాన్. తన ఆ సత్యస్థితి నెరుగక అలా నెరుగనేంచు సాధకునకు శ్రవణ, మనన, నిధిధ్యానాదులు కడవరకు ముఖ్యావశ్యకములు అంటారు కదా పెద్దలు అన్నారు పృచ్ఛకులు. ఆవశ్యకములంటే పైన వచ్చే విషయాదులను పోగొట్టే నిమిత్తం సాధన మాత్రంగా ఉండాలే కానీ తను తెలుసుకునేందుకు కాదు. తానెప్పుడూ ఎక్కడా ఉండనే ఉన్నాడు. అడ్డు వచ్చే విషయాదులను త్రోసివేసే నిమిత్తమే శ్రవణాదులు గ్రహించాలి కానీ అవే ముఖ్యమని భావిస్తే నేను పండితుడను, గొప్పవాడను అనే అహంకారానికి కారణమవుతాయి. అదొక పెద్ద సంసారం. తర్వాత దాన్ని విడవడం కష్టం. అది మదపుటేనుగు కన్నా గొప్పది, సాధారణంగా లొంగదు అన్నారు భగవాన్. ఆ మదపుటేనుగుకు గురుకటాక్షం సింహస్వప్నం వంటిదంటారే అన్నారు వారు. అవును, నిజమే. ఏనుగుకు కలలో సింహం కనిపించిందంటే ఉలికిపడి లేచి కళ్ళు మూస్తే మళ్ళీ అదే కనిపిస్తుందని నాటికి నిద్ర మానుతుంది. అలాగే మానవుని జీవిత స్వప్నంలో గురుకటాక్షం ఒకటే కాదు, శ్రవణ, మనన, నిధి ధ్యానాదులన్నీ కూడా సింహస్వప్న సదృశాలే. ఈ సింహస్వప్నాలు రాగా రాగా మేల్కొంటూ మళ్ళీ పడుకుంటూ కాల పరిపాకం వల్ల ఒకప్పటికి గురుకటాక్షం అనే సింహస్వప్నం ఘాటంగా కలిగేసరికి ఉలిక్కిపడి జ్ఞానం పొందుతాడు. అప్పుడు ఏ స్వప్నము లేక జాగరూకుడై ఉండటమే కాక జీవిత స్వప్నావస్థకు ఏమాత్రం చోటియక అప్రమత్తుడై ఉంటాడు. ఆ యథార్థమైన జాగ్రత్త ప్రబోధం కలిగే వరకు కలలో కలవలే ఈ సింహస్వప్నాలు రావాల్సిందే అన్నారు భగవాన్. శ్రవణాదులు, గురుకటాక్షము స్వప్న సదృశాలేనా అన్నారు పృచ్ఛకులు ఆశ్చర్యంతో. అవునయ్యా, యథార్థం తెలుసుకున్న వారికి అంతా స్వప్నతుల్యమే. ఏది యథార్థమని నీవిప్పుడు చెప్పగలవు? నిద్రలో ఈ శరీరం మీద ప్రజ్ఞ నీకుండదు. అనేక శరీరాలతో అనేక చోట్ల తిరుగుతావు, ఏవేవో చేస్తావు. అప్పటికంతా సత్యంగానే తోస్తుంది. అన్నీ కర్తృత్వం వహించినట్లే చేస్తావు. మెలకువగలిగిన తర్వాత కదా నేను వెంకయ్యను, పుల్లయ్యను, అదంతా వట్టిది స్వప్నం అని అనుకోవడం. అదే కాదు, ఒక్కొక్కప్పుడు రాత్రి లడ్డు జిలేబీలతో గొంతు వరకు తిని పడుకుంటావు. నిద్రలో ఎంతో ఆకలైనట్లు, ఎక్కడెక్కడో తిరిగినట్లు, ఆహారం దొరక్క ప్రాణావసాన స్థితికి వచ్చినట్లు కలగని ఉలిక్కిపడి లేస్తావు. బ్రేవ్ అంటూ తేనుపులు వస్తాయి. అప్పుడు ఓహో అదంతా కలరా బాబు అనుకుంటావు. కానీ ఆ నిద్రలో ఈ విషయం జ్ఞప్తి ఉంటుందా? వేరొకరు క్షుత్పీడ బాధితులై నిద్రిస్తారు. కలలో లడ్డు జిలేబీలతో విందారగిస్తూ వినోదిస్తారు. అప్పుడు ఈ క్షుతుతో పడుకున్న సంగతి జ్ఞప్తికి ఉంటుందా? ఉండదు. లేస్తారు. చచ్చే ఆకలి, ఉషో ఇదంతా భ్రాంతి, వట్టి కలరా దేవుడా అనుకుంటారు. అంతే కదా. ఈ జాగ్రత్తలోనూ నీవున్నావు, ఆ స్వప్నంలోనూ నీవున్నావు, గాఢ సుషుప్తిలోనూ నీవున్నావు. ఎప్పుడు ఉన్న ఆ నీ యథార్థ స్థితిని అవగాహన చేసుకున్నప్పుడు అదంతా స్వప్నతుల్యమని తెలుస్తుంది. తెలిసిన తర్వాత గురువు వేరు, నేను వేరు అన్న భావం పోతుంది. అయితే గురుకటాక్షం వల్లనే ఈ మెలకువ కలగడం వల్ల ఆ గురుకటాక్షం సింహస్వప్నం వంటిది అంటారు. ఆ స్వప్నం ఘాటంగా అచ్చుగుద్దినట్లు రావాలి. అప్పుడు కానీ సరైన మెలకువ కలగదు. దానికి కాలం అనుకూలించాలి. సాధన చేస్తూ ఉంటే ఎప్పుడోకప్పుడు కాలం అనుకూలిస్తుంది అంతే అంటూ భగవాన్ గంభీరమైన మౌనం వహించారు. గడియారం టంగుటంగున 4 గంటలు కొట్టింది. భగవాన్ ముఖస్థ వాగ్విలాసమనే సమ్మోహనాస్త్రం వల్ల తన్మయులే ఉన్న సభ్యులంతా చకితులై యథాస్థితికి వచ్చారు. అలౌకికమైన వేణునాదం వలె ఆ వాణి నా చెవులలో ధ్వనిస్తూనే ఉంది. గురుకటాక్షమనే ఆ సింహస్వప్నం అచ్చుగుద్దినట్లు నాకెప్పుడైనా వస్తుందా అన్న తలపోతతో వెంటనే ఇంటికి వచ్చేశాను. ఇట్లు సోదరి. ఇక 118వ లేఖ. రాజేడి రాజ్యమేది. ఇది 19 మే 1947 సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ.
ఈ మధ్యాహ్నం ప్రాచీన శంకర విజయాన్ని గురించిన ప్రసంగం వచ్చి భగవాన్ ఒక భక్తునితో, ప్రస్తుతం వాడుకలో ఉన్న శంకర విజయాలన్నిటికీ విలక్షణమైనది విద్యారణ్యులదే కదా అన్నారు. అవును, వారు చాలా మేధాసంపన్నులు కదా, వారి గ్రంథమే ప్రామాణ్యంగా తీసుకుంటారందరూ అన్నారా భక్తులు. భగవాన్ చిరునవ్వుతో, అవును, వారి మేధాశక్తి చాలా గొప్పది. వారు శ్రీ విద్యోపాసకులు కదా. శ్రీచక్రాకారంగా పట్నం నిర్మించాలని హంపీలో ప్రారంభించి విఫల మనోరథులై భవిష్యత్తున ఒక చక్రవర్తి రాగలరని, వారు శ్రీచక్రాకారంగా పట్నం నిర్మించగలరని వ్రాశారు. ఆ సంగతి కొండ మీద ఉండగా నాయన అంటే గణపతి మునితోనేనంటే వారొక విచిత్రమైన వ్యాఖ్యానం చేశారు. ఏమనంటే, శ్రీచక్రాకృతి శోణశైల వపుషం శ్రీషోడశాత్మకం అని అరుణాచలాష్టకం స్తోత్రంలో ఉంది. అంటే అది శంకరాచార్య విరచితం. అదేగాక అరుణాచల పురాణంలో ఈ గిరి శ్రీచక్రాకారమని ప్రసిద్ధి. అందువల్ల వెతక్కుండానే మనకి శ్రీచక్రాకృతి గల స్థానం లభించింది. భగవాన్ చక్రవర్తి గిరి చుట్టూ 10 ఇళ్ళు కడితే ఇదే మహాసామ్రాజ్యం, వారు భవిష్యత్తును గురించి రాసింది ఇదే అయి ఉంటుందని వ్యాఖ్యానించి, ఇదిగో వీడు సేనాపతి, వాడు కోశాధ్యక్షుడు, వాడది, వీడిది అంటూ రాజ్యాంగమంతా ఏర్పాటు చేసేవారు. వారిక్కరుండగా అదొక వేడుకగా ఉండేది. అందరూ కూర్చుని, ఏమోయ్ ఈ రోజున మన దర్బార్కు పలహారం ఏమిటి అనేవారు. అదని ఇదని ప్రోగ్రాం వేసుకోవడం, చేసేది తినేది, అంతా రాజ్యం వెళ్తున్నట్లే కార్యం నడిపేవారు. ఇదిగో ఈ సుందరేశుడు, ఆ కళ్యాణం, అప్పుడు ఇలా ఉండేవారా? అరే అప్ప, ఒక్కొక్క ఆసామి భలే హుషారుగా ఉండేవాళ్ళు, యోధులమని అనుకునేవారు అన్నారు భగవాన్. ఇదంతా ఎప్పుడు అన్నాడు శివానందం. విరూపాక్ష గుహలో ఉండగానే ఒక్కొక్కప్పుడు కట్టబోయే పట్టణానికి కాగితం మీద ప్లాన్ కూడా వేసేవారు నాయన. అందులో నాకొక ప్రత్యేక స్థానం. తర్వాత అన్ని ప్లాన్లు రాజ్యాంగానికి తగినట్లుగా తయారు చేసేవారు. రాజు లేడు, రాజ్యం లేదు, ప్లాన్ మాత్రం సిద్ధమయ్యేది. అలా ఎన్ని ప్లాన్లో. రాజేడి, రాజ్యమేది అన్నారు భగవాన్. రాజు లేకేమి, ఎదుటనే ఉన్నారు కదా. అయితే ఈ రాజు కౌపీనధారి, అంతే కదా. ఇప్పుడేం తప్పింది? కొండ చుట్టూ ఇళ్ళు కట్టలేదా? భగవాన్ సన్నిధానం రాజాస్థానం వలె ఉండలేదా? అంతా వారన్నట్లే రాజ్యాంగం నడుస్తూనే ఉంది. మామూలు రాజ్యానికి దీనికి కొంచెం భేదం ఉంటుంది అంతే అన్నారు నాయన శిష్యులైన సుబ్బారావు గారు. అది సరి, మహారాజుది మహాజ్ఞానిది ఒకటే దశ అని నాయన కూడా అంటూ ఉండేవారు. తథాగతుని గురించి కాలజ్ఞులు ఇతడు చక్రవర్తి అయినా కావాలి, లేక జ్ఞాన సంపన్నుడైన సన్యాసి అయినా కావాలని అంటే ఎక్కడికి పోనీయక అంతఃపురంలోనే ఉంచి భోగలంపటను చేయాలని తండ్రి ఎంతో తంటాలు పడ్డాడు. కడకు వారేదో నెపంతో ఎలాగో బయటికి వెళితే లోకంలో ఉన్న కష్టమే గోచరించింది. పారిపోయి సన్యసించారు. ఏదో ఒకటి అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. ఇప్పుడు 119వ లేఖ. నిధి ధ్యాస. ఇది సూర్యనాగమ్మ గారు 21 మే 1947న వారి అన్నగారికి రాసిన లేఖ. నిన్న ఉదయం 8 గంటలకి ఆర్య విజ్ఞాన సంఘంలో పనిచేస్తూ భగవాన్ శిష్యకోటిలో చేరిన డాక్టర్ సయ్యద్ శ్రీవారి దర్శనార్థం వచ్చి భగవాన్ని ఇలా ప్రశ్నించారు. లోకమంతా ఆత్మస్వరూపమేనని భగవాన్ సెలవిస్తారే, ఇన్ని కల్లోలాలు ఎందుకు గోచరిస్తున్నవి ఈ లోకంలో? భగవాన్ ప్రసన్నవదనంతో, అదే మాయ. వేదాంత చింతామణిలో ఆ మాయను 5 విధాలుగా చెప్పారు. ఆ గ్రంథం కన్నడ భాషలో నిజగుణ యోగి అనేవారు రాశారు. అందులోని వేదాంత పరిచ్ఛేదం వేదాంత భాషకు ఒక లక్షణ గ్రంథం వంటిది అని చెప్పవచ్చు. దానికి తమిళ్ అనువాదం ఉంది. తమస్సు, మాయ, మోహం, అవిద్య, అనిత్యం అని మాయకు 5 పేర్లు. జీవచైతన్యాన్ని మరుగుపరిచేది తమస్సని, జగద్రూపమైన తన్ను వేరుగా తోపించినది దానికి కారణమైన మాయ, తోపించుటకు కారణమైనది మాయ అని, అలా తోపించు జగమున శుక్తిరచిత భ్రాంతి కలిగించేది మోహమని, విద్యను చెరిపినందున అవిద్య అని, సద్రూపమునకు అన్యమైనందున అనిత్యమని చెప్పబడింది. ఈ 5 మాయల వల్ల సినిమా రంగంలో వలె ఆత్మలో ఈ కల్లోలాలన్నీ గోచరిస్తవి. ఆ మాయను తొలగించేందుకే లోకమంతా మిథ్య అని చెప్పబడింది. ఆత్మ తెర వంటిది. వచ్చిపోయే బొమ్మలు తెరను ఆశ్రయించినవే కానీ వేరుగా లేవు అని తెలుసుకున్నట్లు ఆత్మావలోకన దృష్టి కలిగి దృశ్య ప్రపంచం ఆత్మకు భిన్నం కాదని తెలుసుకునేంత వరకు ఇదంతా మిథ్య అని చెప్పాలి కానీ దృష్టి మారితే అంతా ఆత్మగానే తోస్తుంది.
అందువల్ల మిథ్యగా చెప్పిన వారే తిరిగి అంతా ఆత్మస్వరూపమేనన్నారు. దృష్టి కదా ప్రాధాన్యం. దృష్టి మారితే సృష్టిలోని కల్లోలాలు మనసు బాధించవు. సాగరం కంటే అలలు భిన్నంగా ఉన్నవా? అసలు అలలెందుకు వస్తాయి అంటే ఏం చెప్పగలం? సృష్టిలో కల్లోలాలు అంతే, అలల వలె వస్తవి పోతవి. ఆత్మ కంటే భిన్నంగా లేవని తెలుసుకుంటే ఈ ఆందోళన ఉండదు అన్నారు భగవాన్. భగవాన్ ఎన్నిసార్లు ఇది బోధించినా మాకు తెలియటం లేదే అన్నారా భక్తులు దీనంగా. అంతటా నిండి ఉన్న ఆత్మను తెలుసుకోవడం చేత కాలేదంటారు. ఏం చేసేది, నేనున్నాను, నేను చేస్తున్నాను, ఇది నాది అని చంటి బిడ్డలు కూడా అంటారు. అందువల్ల నేననేది ఎప్పుడూ ఉండే వస్తువని అందరికీ తెలుస్తూనే ఉంది. అందువల్ల నేననేది ఎప్పుడూ ఉండే వస్తువని అందరికీ తెలుస్తూనే ఉంది. ఆ నేననేది ఉన్న తర్వాతనే నీవు, శరీరం, వాడు వెంకన్న, వీడు రామన్న ఇత్యాదులు వస్తాయి. ఇలా ఎదుట ఎప్పుడు ప్రత్యక్షంగా ఉన్న తన్ను తానుగా ఎరుగుటకు దీపం పెట్టి వెతకవలనా ఏమి? తనకన్నా భిన్నంగా లేని ఆత్మస్వరూపం మాకు తెలియటం లేదే అనడం మాకు మేమెవరో తెలియడం లేదు అనగా మమ్ము మేము ఎరగము అన్నట్లుంది అన్నారు భగవాన్. అంటే శ్రవణ మననాదుల వల్ల పరిపక్వ చిత్తులై దృశ్యమంతా మాయామయం అని భావించిన వారికి నిధిధ్యాస వల్ల యథార్థ రూపం గోచరిస్తుందన్నమాట. అంతేనా భగవాన్ అన్నారా భక్తులు. అదే నిధి అంటేనే స్వరూపం. గురువాక్య శ్రవణ మననాదుల వల్ల స్వరూపమందు ధ్యాస కలిగి ఉండటే నిధి ధ్యాస అనగా తదేక నిష్టతో దానినే చింతించుట. ఇలా చింతించగా దాని యందు లీనమైపోతాడు. అప్పుడు అది తానుగా ప్రకాశిస్తుంది. అది సదా ఉన్నట్లే కదా. ఉన్నదున్నట్లు చూస్తే ఇన్ని చిక్కులుండవు. ఉన్న తనను కనుటకు ఇన్ని ప్రశ్నలెందుకో అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. 120వ లేఖ. అజపతత్వం. ఇది సూర్యనాగమ్మ గారు 23 మే 1947న వ్రాసిన లేఖ. ఈ ఉదయం 8 గంటలకు కాషాయాంబరధారులొకరు వచ్చి, స్వామి, మనోనిగ్రహానికి అజపమంత్రం జపిస్తే మంచిదా, ఓంకారమా, ఏది ఉపకారియో సెలవయ్యవలెను అన్నారు. అజపం అంటే ఏమన్నీ భావం? సోహం అని నోటితో జపిస్తే అజపమవుతుందా? అజపం అంటే వాక్కుతో ఉచ్చరింపకయే తనంతట తానుగా జరిగే జపాన్ని తెలుసుకొనుట అన్నమాట. అసలు జపతత్వం గ్రహించక వేళ్ళు లెక్క పెడుతూనో జపమాల తిప్పుతూనో నోటితో సోహం అంటూ అక్షరలక్షలు జపించుటేనని భావిస్తారు. జపానికి ముందు ప్రాణాయామే వినియోగ అని చెప్పే ఉన్నారు. ముందు ప్రాణాయామం చేసి మంత్రం జపించమని అర్థం. ప్రాణాయామం అంటే నోరు ముయ్యమనే కదా. ప్రాణ నిరోధం వల్ల పంచభూతాలను బంధిస్తే ఉన్నతత్వమే మిగులుతుంది. అది అహం అని సదా తానుగా జపిస్తూ ఉంటుంది. అదే అజపం. ఆ తత్వం అవగతం చేసుకునుట అజపం. కానీ నోటితో జపించేది అజపం ఎలా అవుతుంది? ఎడతెగని అజ్యధార వలె తానే జపించే సత్యవస్తు సందర్శనమే అజప గాయత్రి అన్నీను. ఉపనయన కాలమందే అంగన్యాస కరన్యాసాది దిగ్బంధాలతో ప్రాణాయామం ఉపదేశించి అభ్యాస పరిపాకానుసారం అజపను గ్రహింపమన్నారు. అది విచారించక అజపం అంటారు. ఓంకారము అంతే. ఓం అనేది అంతటా నిండిన పరిపూర్ణ వస్తువేనాయే. దాని వాక్కుతో ఎలా జపించడం? ఓమిత్యేక అక్షరం బ్రహ్మం అద్వితీయం సనాతనం. ఈ సూత్రం గ్రహించక మూలాధారంలో గణపతికి ఇన్ని వేలని, తదితర చక్రములన్నిటిలోనూ బ్రహ్మకు ఇన్ని వేలని ఏవో లెక్కలు వేసి పెద్ద పెద్ద గ్రంథాలు రాశారు. జపించేదెవరో ముందు తెలుసుకుంటే జపమేదో తెలుస్తుంది. జపించేవాడు ఎవడని వెదికి పట్టబోతే ఆ జపమే తానే కూర్చుంటాడు అన్నారు భగవాన్. నోటితో జపించడానికి ఫలితమే ఉండదా అన్నారు ఇంకొకరు. లేదని ఎవరన్నారు? అది చిత్తశుద్ధికి కారణమవుతుంది. చేయగా పరిపక్వత కలిగి ఎప్పటికైనా సరైన దోవ తీస్తుంది. మంచిగాని చెడ్డగాని చేసిందేది వృధా పోదు. కాకుంటే ఒకటి కన్నా మరొకటి మేలని అధికారిని అనుసరించి అంతరాలు చెప్పవలసి వస్తుంది అన్నారు భగవాన్. భగవాన్ రాసిన ఉపదేశ సారమే ఇందుకు ప్రమాణం. అందులోని ద్విపదలు భగవద్రచితములే కనుక ఇక్కడ రాస్తున్నాను. ఉత్తమ స్తోత్రము రుచ్యము వాంశు చిత్తజపములో చింతయుత్తమము సరిదాజ్యధారపోల్ సరళ చింతనము విరళచిహి తన్నకన్న వీర్యవత్తౌను. ఇట్లు సోదరి. ఇవాళకి ఈ లేఖతో ఆపేస్తున్నానండి. ఇప్పటికి మనం 120 లేఖలు పూర్తి చేశాము. ధన్యవాదాలు.